ఉన్నారు. ఈక్వేషన్ సెట్ చేస్తున్న క్రమంలో నిన్న 11 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలు ఇచ్చారు. మీ జిల్లా కూడా ప్రకాశం జిల్లానే కదా మీది. మీ జిల్లాకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో సరే నేను కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాను. దళిత సామాజిక వర్గంలో మాలా మాదిగ ఈక్వేషను కొంత వైరం కూడా ఉంటుంది రెండు వర్గాలకి. మీ జిల్లాలో మాల సామాజిక వర్గాన్ని తక్కువ చేస్తూ మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది, బిల్డ్ అవుతుంది. ఒకటి, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మీ జిల్లాలో నాయకత్వాన్ని రుద్దుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతుంది. కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ అడ్వైస్ కూడా మీరు చేసిందేనా? అంటే మీరు అన్న దానిలో వాస్తవం అయితే ఉన్నది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఈరోజు ఉన్న దానిలో అంటే జిల్లాలో అసలు మాలల నాయకత్వం లేకుండా గుంటూరు నుంచి ఒకళ్ళని లేకపోతే మిగతా వాళ్ళందరినీ వేరే సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి పెడుతున్నారంటే నేను చెప్పాను, పార్టీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎలక్షన్ టైంలో కొంత మనం దాన్ని ఆ యాంగిల్ నుంచి ఆలోచించాలి. వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోట లీడర్షిప్ని ఎమర్జ్ చేస్తారు, మళ్ళీ బిల్డప్ చేస్తారు. అది ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదులేని నేను చెప్పాను. అయినా సరే మీరు అన్నట్టుగా మీ నోటీస్ ఆర్గ్యుమెంట్ అయితే ఉంది. అది ఎటువైపు దారి తీస్తుందో కూడా చూడాలి. అది తెలిసి సీఎం గారు నాలెడ్జ్ చూపితే దాన్ని సెట్ చేస్తారు. అంటే అది ఒక్కటే కాదు కదా, బోల్డ్ పదవులు ఉన్నాయి, వర్కౌట్ చేయొచ్చు. అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది అనటం కూడా లిడ్ కార్పొరేషను చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎంపీ అండ్ మంత్రి, ఆ తర్వాత గుంటూరు నుంచి ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇవన్నీ ఇక్కడ లీడర్స్ లేకపోతేనా అన్న ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, నేచురల్గా వచ్చింది. అది మా జనరల్గా పైగా ఎదిగిన లీడర్షిప్ ఉన్న క్రమంలో. సో దీన్ని నాకు తెలిసి సెట్ చేస్తారు అనుకుంటున్నాను సార్. ఇది టూ ఇయర్లీ టు టాక్ ఆన్ ఇట్. టూ ఇయర్లీ అంటే ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎప్పుడు మాట్లాడతారు? దెర్ ఇస్ ఎ టైం. సీఎం గారి లెవెల్లో ఒకవేళ ఇలాంటిది పోతే వెంటనే ఆయన మార్చుకుని, అంటే ఎమ్మెల్యే పదవులు ఒకటే కాదు కదా, దెర్ ఆర్ సో మెనీ. మీరు ఓన్లీ సోషల్ జస్టిస్ లో ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారా, పార్టీ కూడా ఇస్తున్నారా? మీరు ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సలహాలు ఇచ్చి ఎంత ఇస్తున్నారనే దానికన్నా మనం అంటే నాకు అవకాశం దొరికినప్పుడు నిన్నగాక మొన్న నేను సీఎం గారితో 4 to 5 ఒక 1 hour మాట్లాడాను. చాలా విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాల్లో మేము ఇద్దరం 1-to-1 కూర్చొని మాట్లాడటం కూడా జరిగింది. అంటే ఒక నాట్ ఓన్లీ ఎస్సీస్, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 29 ఎస్సీ నియోజకవర్గాలు లాస్ట్ టైము 27 ఎస్సీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎక్సెప్ట్ రాజోలు. కొండపి తెలుగుదేశం వెళ్ళింది, రాజోలు జనసేనకి వెళ్ళింది, మా అతను ఇక్కడికి వచ్చాను. అంటే 28 యాజ్ ఎ హోల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక 7 ఎస్టీస్ ఉంటే 7 ఎస్టీస్ వైఎస్ఆర్ గెలిచింది. అంటే 28 + 7 కలిపి 35 స్థానాలు. అంటే దాదాపు 35 స్థానాలు ఒక పార్టీ గెలవటం అంటే ఆల్మోస్ట్ అలా తెలంగాణలో బీఆర్ఎస్కి వచ్చినంత. మీ మ్యాజిక్ ఫిగర్కి 1/3. సో ఇప్పుడు వాటన్నిటి మీద ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, వాటన్నిటిని కీపప్ చేసుకోవాలంటే అంటే 2019 జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు. అది ఈసారి అంతా కూడా ఎఫిషియన్సీ మీద ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు నీ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ కానీ, నీ బిహేవియర్, ఇందాక నేను చెప్పినట్టుగా లీడర్ బిహేవియర్ అప్రోచ్ కానీ, జగనన్న ఇక్కడ కూర్చొని పనిచేస్తూ ఉన్నాడు. కానీ డెలివరీ జరిగే క్రమంలో లేకపోతే అటు గ్రౌండ్లో ఎండ్ రిజల్ట్ తీసుకున్న దగ్గర ఆ ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, ఎమ్మెల్యే కింద నాయకుడు ఎలా ఉన్నారు, ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు. ఆయన పెట్టినటువంటి న్యూ విలేజ్ సెక్రటరీస్ వచ్చాయి, వాలంటరీ సిస్టమ్ వచ్చింది, చాలా వరకు లిబరలైజేషన్ మార్పులు జరిగాయి. వీటన్నిటిని బేరీజ్ చేసుకొని ముందుకెళ్తున్న క్రమంలో అయితే మాకు గొడవ ఏంటంటే తెలంగాణ లాగా మాకు ఒక న్యూసెన్స్ తప్పిపోయింది. కార్యకర్తల మధ్య గొడవలు ఉండే అవకాశం లేదు. మాకు అక్కడ లీడర్ మధ్య గొడవ ఉంటుంది కానీ కార్యకర్తల మధ్య లేదు. ఎందుకంటే కార్యకర్తలు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కామ్గానే ఉండిపోయారు. ఎందుకంటే కార్యకర్తలు ఎవరు కూడా ఈ సెలక్షన్లో కానీ లేకపోతే లోన్ నిప్పించేదే కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చే వాటిలో వాళ్ళు మొత్తం చేస్తున్నారు కాబట్టి కార్యకర్తలు గొడవ లేదు. లీడర్లు గొడవ ఒకటి ఉంటే ఉండొచ్చు. సో ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ప్రాంతాలు వాళ్ళు చాలా గ్రేట్గా గెలుస్తారు. అలా కాకుండా ఈయన అర్థం చేసుకోకుండా గడప పోమన్నా ఆడ తిరగకుండా వీళ్ళు ఒక గడపలో ఒక ఇల్లు తిరిగి ఫోటో తీసి పంపించేసి ఉన్న ఇబ్బందులు పడే బ్యాచ్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడతారు. అంటే మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉందంటున్నానంటే, నేను ఇప్పుడు ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉండొచ్చు, ఎమ్మెల్సీగా పనిచేశారు, చాలా పొజిషన్స్ చేశారు ప్రభుత్వంలో. బిఫోర్ దట్ మీరు మాల మహానాడుకు సంబంధించి ఆ వర్గాలు పడుతున్న ఇబ్బందులు వాటిపైన సుదీర్ఘకాలం పనిచేస్తారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో అంతకుముందు కూడా సుదీర్ఘంగా పనిచేస్తారు. సో ఇప్పుడు ఆ మాల వర్గం మొదటి నుంచి కాంగ్రెస్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బలంగా మద్దతు ఇస్తున్న వర్గం కొంత అన్రెస్ట్లో ఉందా? అలాంటి ఏమైనా అటువంటి ఇంప్రెషన్ ఏమైనా కనపడుతుందా అంటే పార్టీ పట్ల? హానెస్ట్లీ స్పీకింగ్,
ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఈ తెలుగుదేశం ఈ డివైడ్ అండ్ రూల్ ఈ రెండు కమ్యూనిటీస్ మధ్య చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో, ఆ కుట్రని ఛేదించే క్రమంలో డెమోక్రటిక్గా, లీగల్గా, కాన్స్టిట్యూషనల్గా మాలస్సు చాలా వైడర్ రెస్పాన్సిబిలిటీ తోటి ఆలోచిస్తున్నటువంటి ఒక కమ్యూనిటీ. ఇది ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు కూడా కాంగ్రెస్కి ఒక ఓటు బ్యాంక్ యాజ్ ఎ హోల్ మాలాస్ అండ్ మాదిగస్. అయితే తెలుగుదేశం వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఓటు బ్యాంకు లేకుండా ఉండడం కోసం వాళ్ళు చేసిన కుట్ర అందరికీ తెలిసిపోయింది. మాలాస్ అంటే 99% స్టిక్ ఆన్ విత్ ది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఫ్రిక్షన్ వచ్చిందో కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్లో మాలాస్ అందరూ కూడా, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్ తోటే ట్రావెల్ అయ్యారు. అంటే ఆ ట్రావెల్ అయిన వాళ్ళలో మీరు అన్నట్టుగా ఎక్కడో అన్రెస్ట్ కనపడుతున్నట్టు, ఎక్కడో వేరే వాయిస్ వినపడుతున్నట్టు, ఇది ఎక్కడో డ్యామేజ్ చేసేటట్టు అనేది ఒకటి అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి వీళ్ళందరూ కూడా మళ్ళా ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ అన్నకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ జరిగితే మాట్లాడకూడదు కాదు. ఇది ఓకల్ బ్యాచ్, ఎడ్యుకేటెడ్ బ్యాచ్ ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడినా సరే చివరిలో ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాబట్టి ఓటు విషయంలో మాత్రం, లేకపోతే ఆ స్ట్రెంగ్త్ విషయంలో మాత్రం డౌట్ లేదు. కానీ ఈ అన్రెస్ట్ ఎందుకు వస్తుందనే దాని మీద నేను ఇందాక చెప్పినట్టుగా 1 అవర్లో ఆయనతో మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు కూడా మాట్లాడటం జరిగింది. దాన్ని మనం యాక్చువల్గా ప్రతి ముఖ్యమంత్రికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, ప్రతి ముఖ్యమంత్రికి ఒక ఐడియాలజీ ఉంటుంది, ప్రతి ముఖ్యమంత్రికి ఒక పాలసీ ఉంటుంది, పబ్లిక్ పాలసీ వ్యూ వేరు ఉంటుంది. పలానోళ్ళు చేసినట్టుగా చేయాలనేది ఉండదు. ఎవరి ఇండివిజువల్ ఇస్ totally different. And the leaders always do different things. They don't do different things. They do things differently. They do things differently. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీని పెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తారు. ఈ పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం, ఈ వర్గాల్లోకి తీసుకెళ్ళటం కోసం ఈ 3 నెలలకి చేయాల్సినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మేము మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి అన్రెస్ట్ ఎక్కడెక్కడ చిన్నగా కనబడుతున్న దగ్గర 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ పేరుతోటి ఖచ్చితంగా అక్కడక్కడ వస్తుంది సార్. కానీ మేము దాన్ని కూడా రాకుండా చేయటం కోసం ఒక ఆలోచించారు.